నమస్తే అండి అందరికీ. నేను ఏదో చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనకి మొబైల్ తీసుకోవాలనిపిస్తది. మొబైల్ కావాలని అనిపిస్తది. మొబైల్ తీసుకున్న తర్వాత మనం ఒక 4 రోజులు పోయిన తర్వాత దాని మీద మనసు ఉండదు. అది మళ్ళా పాతగానే అనిపిస్తది. తర్వాత కారు కొనుక్కుంటాం. కారు కావాలనుకుంటాం. కారు లేనప్పుడు కారు అనుకుంటాం. కారు కొన్న తర్వాత ఒక 10, 15 రోజులు, నెల రోజుల తర్వాత గింతేనా అనిపిస్తది. ఇల్లు తీసుకుంటాం. ఇల్లు కావాలనుకుంటాం. ఇల్లు కొంటాం. ఇల్లు కూడా అట్లనే ఉంటది. ఒక నెల రోజులు ఉన్న తర్వాత కూడా అబ్బా! ఇల్లు అంటే ఇంతేనా అనిపిస్తది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏందంటే, మనకి ఏ వస్తువు కావాలనుకున్నా కూడా అది 4 రోజులే ఉంటది. తర్వాత దాని మీద మనసు అనిపియదు. అందుకనే మెడిటేషన్ అనేది ఎలాంటిదంటే ధ్యానం, మెడిటేషన్ చేయడం వల్ల మనసు శాంతి అయితది. మీరు ఏదైతే కోరుకుంటారో మీ కోరిక 100% నెరవేరుతది. మనం ఎక్కడనో బయట ఉన్నదని దోలాడుకుంటాం. కానీ బయట ఉండదు. ఏదైతే ఉందో మీ లోపలనే ఉన్నది. నిన్ను నువ్వు అర్థం చేసుకొని, నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ జీవితం సాఫీగా ముందుకు సాగుతది. నువ్వు ఏదనుకుంటావో నీది అది జరుగుతది. నీకు ఏది కావాలనుకుంటే అది నీ దగ్గరకొస్తది. కానీ ముందు నువ్వు తెలుసుకోని విషయం ఏందంటే నిన్ను నువ్వు తెలుసుకో. ముందు నువ్వు నిన్ను తెలుసుకో. నీ లోపల తెలుసుకో. లోపల ఏమున్నదని. నువ్వు మెడిటేషన్ చేయడం వల్ల అది సాధ్యపడతది. 24 గంటలు సమయం ఉంది. 24 గంటలలో ఒక అర్ధగంట, ఒక గంట సమయం ఇచ్చి పొద్దునెట్టు ఒక 5కి, 6కి లేచి ఒక గంట సేపు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఎలా చేయాలో నాకు కామెంట్ చేయండి. మీకు లింక్ పంపుతాను. మెడిటేషన్ నేర్చుకోండి. మెడిటేషన్ వల్ల మీ జీవితం ముంగడబోతుంది, సాఫీగా సాగుతుంది. జై శ్రీరామ్. హర హర మహాదేవ. నచ్చితే ఒక లైక్ చేయండి.